RRR రైట్ ఉత్తర భాగం పనులకు పచ్చ జెండా టెండర్లు ఆహ్వానించిన NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈరోజు కేంద్రం RRR కు సంబంధించి టెండర్లు పిలుస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఉత్తర భాగం పనులకు పచ్చ జెండా టెండర్లు ఆహ్వానించినటువంటి NHAI ఈ నెల 27నే మొదలు ఫిబ్రవరి 14 వరకు అవకాశం. ఫైనాన్షియల్ బిడ్, టెక్నికల్ బిడ్ వేయాలని సూచన. 161 కిలోమీటర్లు 5 ప్యాకేజీలు 7,104 కోట్లతో ప్రాజెక్టు. గిర్మాపూర్ నుంచి రాయగిరి వరకు నిర్మాణానికి టెండర్లు. EPC విధానంతోనే ముందే చెప్పినటువంటి ఆంధ్రజ్యోతి ఇంకా పూర్తి కాని భూసేకరణ, ఖరారు కాని పరిహారం పెండింగ్ లోనే NH సంఖ్య, పర్యావరణ అనుమతులు, టెండర్ల గడువు కల్లా ఈ పనుల పూర్తికి కేంద్రం యోచన అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ప్రతిష్టాత్మకమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ పనులను ప్రారంభించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 27నే టెండర్లు ఆహ్వానించి వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 చివరి గడువు తేదీగా విధించింది. ఈలోపు కాంట్రాక్టర్లు బిమ్స్ ఈ టెండర్స్ పోర్టల్లో టెండర్లు దాఖలు చేయవచ్చని పేర్కొంది. దాఖలైన టెండర్లను వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ఉదయం 11:30 గంటలకు తెరవనున్నట్టు తెలిపింది. 7,104 కోట్లతో 161 కిలోమీటర్ల పొడవు రోడ్డున 5 ప్యాకేజీల నిర్మాణం చేసేలా కిలోమీటర్ల వారీగా వివరాలను టెండర్లో వివరించింది. అంతేకాకుండా ఈ రహదారిని ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్, EPC పద్ధతిలో నిర్మించాలని టెండర్ నోటీసులో పేర్కొంది. అయితే కాంట్రాక్టర్లు తమ టెండర్లను ఫైనాన్షియల్ బిడ్తో పాటు టెక్నికల్ బిడ్ల వారీగా సమర్పించాలని సూచించింది. ఈ రహదారిని 4 లేన్లతో యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వే విధానంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా నిర్మాణం చేపడుతున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చాలా విషయాలు మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. RRR రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రతిపాదన ఈరోజు కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనుక కంప్లీట్ అయితే ఇటు ORR కాంగ్రెస్ హయాంలోనే అయిపోయింది, RRR కాంగ్రెస్ హయాంలో అయిపోయింది, ఎయిర్పోర్ట్ కాంగ్రెస్ హయాంలో అయిపోయింది, ఫ్లైఓవర్లు కాంగ్రెస్ హయాంలో అయిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు కూడా కాంగ్రెస్ హయాంలో అయిపోయింది చెప్పేసి చెప్పుకొని మరొకసారి అధికారం రావడం కూడా ఇది యూజ్ అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇటు మెదక్ కానీ, ఇటు భువనగిరి సైడ్ కానీ, లేదంటే మా నల్గొండ సైడ్ కానీ, మహబూబ్నగర్ సైడ్ కానీ, హైదరాబాద్ కానీ మొత్తం ఈరోజు ఈ జిల్లాలన్నీ కూడా కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో చూద్దాం.